ఒకరోజు పోలీస్ జానీ బైక్ పై స్టేషన్ కు వస్తాడు. అందరూ వచ్చారా? డ్యూటీ టైమింగ్స్ అందరూ పాటించాలి. అప్పుడే మన పోలీసులంటే ప్రజలకు గౌరవం ఉంటుంది. ఈ జానీ స్టేషన్ పరిధిలో ఎవ్వరికీ హాని జరగొద్దు, తెలిసిందా? అలాగే సార్. కానిస్టేబుల్, ఈ రోజు షెడ్యూల్ ఏమిటి? చెప్పు, మనకు అసలే కన్ఫ్యూజన్ ఎక్కువ. ఒక్క నిమిషం సార్. ఈ రోజు మన పట్టణానికి మంత్రి గారు వస్తున్నారు. ఆయన బందోబస్తుకు వెళ్ళాలి సార్. అవును కదా, ఈ విషయం నేను మర్చిపోయారే. లేట్ అయితే నా ఉద్యోగం ఊడిపోద్ది. బీ రెడీ. మనం మంత్రి గారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అందరూ రెడీగా ఉండండి, వెళ్దాం తొందరగా. మనకు అసలే కన్ఫ్యూజన్ ఎక్కువ. ఓకే సార్, అందరం రెడీగా ఉన్నాం. అవును సార్, మీరు కొత్త బైక్ కొన్నారా? అవునవును. కానిస్టేబుల్, ఎలా ఉంది? సూపర్ సార్. బైక్ పై మీరు వస్తుంటే అచ్చం అమితాబ్ బచ్చన్ లాగానే ఉన్నారు. థ్యాంక్ యూ. ఎస్, అస్సాం అలాగే ఉన్నాను కదూ. అయ్యో, పొద్దున్నే భలేగా పొగిడేస్తున్నావేంటి? ఇంతలోనే రమేష్ అనే వ్యక్తి స్టేషన్లోకి వస్తూ ఇలా అంటాడు. సార్, మీరే నాకు న్యాయం చేయాలి సార్. ఈ జానీ ఉండగా నీకు న్యాయం గ్యారెంటీ. ఏం జరిగిందో ముందుగా చెప్పు, మనకసలే టైం లేదు. అయ్యో సార్, మీరే నాకు న్యాయం చేయాలి. ఈ జానీ ఉండగా భయమందుకు దండగా. నువ్వు చెప్పు ముందుగా ఏం జరిగిందో. సార్, నా బైక్ను ఎవరో ఎత్తుకెళ్లారు. అది లేకుంటే నేను ఏ పని చేయలేను సార్. ఎన్నో ఏళ్లుగా దాన్ని ముద్దుగా చూసుకుంటున్నాను సార్. ఎన్నో ఏళ్ళు అంటే ఎన్నేళ్ళయింది నువ్వు కొని? దాదాపుగా 10 ఏళ్ళు అవుతుంది సార్. ఇప్పుడు నేను ఎలా పని చేసుకోవాలి? ఆ దొంగను కనిపెట్టి నా బైక్ను నాకు ఇప్పించేయండి సార్. నువ్వు బైక్ పెట్టిన చోట సీసీ కెమెరాలు ఉన్నాయా? ఇప్పుడు పోలీసులు కాదు దొంగలను పట్టుకునేది, సీసీ కెమెరాలే. ఏ విషయం నీకే తెలియదు కదా? అయ్యో, అవేమీ నాకు తెలియదు సార్. నా బైక్ను కనిపెట్టండి సార్. సరే, నీ బైక్ నంబర్ చెప్పు. 1 2 3 4 సార్. సార్, మంత్రి గారు వచ్చే సమయం అవుతోంది సార్. అయ్యో, అవును కదూ. ఆ విషయమే మర్చిపోయానే. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? లేట్ అయితే నా ఉద్యోగం ఊడిపోద్ది. సార్, ముందుగా నా బైక్ విషయం చెప్పండి సార్. అయ్యో రామా, కాస్త ఆగుతావా? నాకు అసలే టైం లేదు. మళ్ళీ వచ్చి మాట్లాడతాను, నువ్వెక్కడే ఉండవు, తెలిసిందా? ఆ తర్వాత బైక్ పై కానిస్టేబుల్ని ఎక్కించుకుని జానీ మంత్రి గారి కార్యక్రమానికి బయలుదేరి వస్తూ ఉండగా ఒక రోడ్డు పక్కన బైకును ఆపి దాని చాటుకు కూర్చొని ఉంటాడు. ఇంతలోనే జానీ కానిస్టేబుల్ వస్తారు. ఏం జరిగింది? ఇక్కడే ఆ బైక్ ను ఎందుకు ఆపావు? ఇదే రూట్ లో మంత్రి గారి కాన్వాయ్ వస్తుంది. చెప్పు, నాకు అసలే టైం లేదు. ఆ వ్యక్తి భయపడుతూ ఇలా అంటాడు. సార్, నా బైక్ పాడైంది. అసలే స్టార్ట్ కావడం లేదు. అందుకే ఈ ఎండలో ఇలా ఉండాల్సి వచ్చింది సార్. అయ్యో, ఈ జారీ ఉండగా ఎవ్వరూ ఎండలో ఉండడానికి వీల్లేదు. నీ బైక్ ను నేను స్టార్ట్ చేస్తా, నువ్వు పక్క జరుగు. సార్, మనకెందుకు సార్? మంత్రి గారు వచ్చే సమయం దగ్గర పడుతోంది సార్. కానిస్టేబుల్, నువ్వు ఆగుతావా? ఒక భారత పౌరుడు ఎండలో ఇలా కష్టపడుతూ ఉంటే చూస్తూ ఉంటావా? ఈ జానీకి జాలెక్కువ. ఎవ్వరు బాధపడుతున్నా తట్టుకోలేను. మీది చాలా గొప్ప మనసు సార్. మీలాంటి వారు 10 కాలాల పాటు చల్లగా ఉంటే మా పని సులువు అవుతుంది సార్. మీ బైక్ చాలా బాగుంది సార్. మీరు బైక్ పై వస్తుంటే అచ్చం అమితాబ్ బచ్చన్ లాగానే ఉన్నారు. అయ్యయ్యో, ఈ మండే ఎండలో నువ్వు చేసే పొగడ్తలు నా మనసుకు చల్లగా తాకుతున్నాయి. థ్యాంక్ యూ. సార్, ఒక్కసారి నేను మీ బైక్ని ట్రై చేయొచ్చా? సరే, ఎందుకు చేయొద్దు? చేసేయ్, ఒక రౌండ్ కూడా వేసేయ్. అయ్యో సార్, ఆయన ఎవరో మనకు తెలియదు సార్. మనకెందుకు సార్ ఈ గొడవ? సార్, ఇటు చూడండి, ఇటు వైపు చూడండి సార్. ఇటు అటు అని కాదు, ఈ జానీ అన్ని వైపులా చూస్తాడు, అన్ని ఏరియాలు కవర్ చేస్తాడు అంటుండగాని ఆ వ్యక్తి జానీ బైక్ ను వేసుకుని రయ్యమని దూసుకెళ్లిపోతాడు. అయ్యో కానిస్టేబుల్, ఆ వ్యక్తి అట్టే పోయాడు, ఇంకా తిరిగి రావడం లేదేంటి? ఆ వ్యక్తి ఇక రాడు సార్. రాడా? ఎందుకు రాడు? చెప్పు, నాకు అసలే కన్ఫ్యూజన్ ఎక్కువ. వాడు దొంగ సార్. ఒకసారి ఈ బైక్ నంబర్ చూడండి, 1 2 3 4 అని రాసి ఉంది. ఇది మన స్టేషన్ కు ఇందాక వచ్చి ఫిర్యాదు చేసిన వ్యక్తికి చెందిన బైకే సార్. అయ్యో, ఆ దొంగ నా బైక్ ను ఎత్తుకెళ్ళాడా? ఈ పోలీసుడికే టోకరా వేశాడా? ఇప్పుడెలా? ఈ బైక్ కూడా స్టార్ట్ కావడం లేదే. మంత్రి గారేమో వచ్చేసినట్లున్నారు. ఇక నా ఉద్యోగం ఊడిపోయినట్లేనా? అయ్యో సార్, మంత్రి గారు ఎప్పుడో వచ్చిపోయారు. ఇక మనం ఈ బైకును నెట్టుకుంటూ స్టేషన్ కు వెళ్దాం, పదండి సార్. ఇద్దరూ కలిసి అలా బైకును నెట్టుకుంటూ స్టేషన్ కు వస్తారు. సార్, అపరిచితుల పట్ల అమిత ప్రేమ ఉండకూడదు సార్. మనం అప్రమత్తంగా ఉండాలి. ఎస్,
అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాతే మనం స్పందించాలి.